ప్రేక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని రైతులు తీవ్ర అసంతృప్తితో, ఆవేదనతో ఉన్నారు. 2019 నుంచి 2024 దాకా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం రైతులకి కౌలు కూడా చెల్లించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 3 నెలలకే అమరావతిని 3 ముక్కలు చేసి, విశాఖ ఒక రాజధాని, అమరావతి ఒక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అంటూ జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని రైతుల నోట్లో మట్టి కొట్టాడు. దాదాపుగా 1650 రోజులు ఉద్యమం కొనసాగించారు. 273 మంది మనోవేదంతో ప్రాణాలు కోల్పోయారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా రైతులు మా బతుకులు మారుతాయి, చంద్రబాబు నాయుడిని దృష్టిలో పెట్టుకొని మేమంతా భూములు ఇచ్చాము, రైతులకు న్యాయం చేస్తారని ఆశించారు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 6 నెలలకి రైతులకు రావాల్సిన కౌలు బకాయిలు ఇచ్చారు. అమరావతి రాజధాని ఫ్లాట్స్లో కంపబీకారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పటికీ రైతులు 14 డిమాండ్లతో సిఆర్డీఏ కార్యాలయం చుట్టూ, మంత్రి నారాయణ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇంకా 10,000 మంది రైతులకు ఇంకా ప్లాట్స్ కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు. 70,000 మందికి రైతులకి ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేశారు. అందులో 40,000 మంది ఫ్లాట్స్ ఎక్కడ ఉన్నాయో కూడా వాళ్ళకి తెలియదు. ఈ విధంగా అమరావతి రాజధాని రైతులకి కేవలం పేపర్లు కొంతమందికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం, కొంతమందికి అసలు రిజిస్ట్రేషన్లు చేయకపోవడం, గ్రామ కంఠానికి సంబంధించిన సమస్యలు, ఈ విధంగా రకరకాల సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాదాపు 14 డిమాండ్స్ రైతులు సిఆర్డీఏ కమిషనరు మంత్రి నారాయణ ముందు ఉంచాడు. మంత్రి నారాయణ వాటిని ఇటు చూసి ఇటు పడేసినాడు, పోయాడు, బిజీగా ఉన్నాడు. అమరావతి రాజధాని కేవలం కాంట్రాక్టర్లకైనా, అమరావతి రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించేది ఉందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అమరావతి రాజధాని రైతుల జేఏసీ 2019 నుంచి 2024 దాకా చాలా కీలకంగా పనిచేసింది. మరలా తాజాగా గుంటూరులో సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహించి 14 సమస్యల్ని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. రిటర్న్గా ఇచ్చారు. కన్నబాబుని కలిశారు. అయినా కూడా ఆ సమస్యలు పరిష్కారం కావడం లేదు. అయితే అమరావతి రాజధాని రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, ఆ సమస్యలు పరిష్కారానికి మార్గాలు లేవా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని రైతులు ముఖ్యంగా ఒక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మమ్మల్ని కల్పిస్తే మా సమస్యలన్నీ మేము చెప్పుకుంటాము అంటున్నారు. మంత్రి నారాయణ అపాయింట్మెంటే రాజధాని రైతులకు దొరకడం లేదు. ఇక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఏడ దొరుకుతుంది? చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు రాజధాని రైతులకి అండగా నిలబడతామని చెప్పారు, నిలిచారు. 2019 నుంచి 2024 దాకా పోరాటాలు చేస్తే అనేక కేసులు పెట్టినా కూడా రైతులు వెనుదిరిగి చూడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసులు ఎత్తేసే పరిస్థితి ఇప్పటి వరకు లేదు. ఒక్కో రైతు మీద 25 కేసులు నమోదైన దాఖలాలు కూడా ఉన్నాయి. ఒక రైతు ప్రతిరోజు కోర్టుకు హాజరు కావాల్సి వస్తూ ఉంది. దీంతో వారు ఆవేదన చెందుతూ ఉన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించకుండా అక్కడ అమరావతి రాజధాని నిర్మాణం ముందుకు తీసుకెళ్తే ఆ రైతులు ఉసురు కొట్టుకుని ఆల్రెడీ ఒకడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయాడు. మరలా కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తే అమరావతి రాజధాని రైతులు త్వరలో మరొకసారి వారు టెంటలు వేసే అవకాశం ఉంది. ప్రధానంగా అమరావతి రాజధాని రైతులు ఇచ్చిన డిమాండ్స్ ఏంటి? రాజధానిగా అమరావతికి చట్టపరమైన గుర్తింపు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు. సహజంగా ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత నేనే 30 ఏళ్ళు అనుకుంటారు, కానీ 30 సంవత్సరాలు ఉంచరు జనం. 5 సంవత్సరాలకే తీసి గోడకు పిడగొట్టినట్టు కొడతా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి పోయి ఇంకో ముఖ్యమంత్రితో అసలు అమరావతి రాజధాని ఉంచుతాడా, మరలా ఋషిగండకి లేపుతాడా అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అందువల్ల అమరావతి రాజధానికి చట్టపరమైన గుర్తింపు, పార్లమెంట్లో చట్టం ప్రవేశపెట్టి అమరావతి ఏకైక రాజధాని అని చట్టం చేయాలని వాళ్ళు కోరుతున్నారు. దీనికి లీగల్గా ఎలాంటి సమస్యలు ఏదైనా ఉంటే అవి రైతులకు వివరించవచ్చు. పార్లమెంట్లో ఇలాంటి బిల్లులు పెట్టడం సాధ్యం అవుతుందా కాదా, లీగల్ టీమ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తా ఉన్నారు అనేది చెప్పొచ్చు. కేంద్రంలో కూడా బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం తలుచుకుంటే ఇది ఈజీ. పెండింగ్లో ఉన్న చట్టపరమైన కేసుల ఉపసంహరణ,
గత ప్రభుత్వం 3 రాజధానులు ప్రకటించినప్పటి నుంచి మరలా 2024లో ఎన్నికలు జరిగే వరకు రైతుల మీద కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరి ఈ కేసులన్నీ ఒక పెన్నుపోటుతో కొట్టివేయడానికి సాధ్యం అవుతుందా, కోర్టులోనే పరిష్కరించుకోవాలా, కేసులన్నీ ఒక కోర్టుకు తీసుకురావడం సాధ్యం అవుతుందా అనే వివరాలు పరిశీలించి న్యాయ నిపుణులతో చర్చించి రైతులు ప్రతిరోజు కోర్టుకు తిరగటం ఎలా సాధ్యం అవుతుంది? భూములన్నీ ప్రభుత్వానికి ఇచ్చారు. గవర్నమెంట్ ఇచ్చేది సంవత్సరానికి ఒకసారి కౌలిస్తే రైతుల దగ్గర ఒక నెల రోజులు కూడా ఉండవు ఆ డబ్బులు. ఇంకా తర్వాత రైతులకు ఆదాయం జనరేట్ అవ్వడం లేదు. ఉద్యోగస్తులు ఎంతమంది ఉంటారు గ్రామాల్లో? తక్కువ మంది ఉంటారు. అందువల్ల కేసులు పరిష్కరించే మార్గం చూడాలి. ఇక మనం ఇప్పటికే చెప్పుకున్నట్టు రిటర్నబుల్ ఫ్లాట్స్ సమస్యల పరిష్కారం. రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ఫ్లాట్స్కు సంబంధించి సమస్యలు చాలా ఉన్నాయి. ల్యాండ్ పూలింగ్లో చేర్చిన భూములకు కూడా ఫ్లాట్స్ ఇవ్వాల్సి ఉంది. వెంటనే పరిష్కరించాలని రైతులు కోరుతూ ఉన్నారు. కొన్ని భూములు 10 సెంట్లు 5 సెంట్లు గ్రామాల సమీపంలో ఉన్న భూములు కూడా సిఆర్డీ తీసుకుంది. వాటికి సంబంధించి ఇంతవరకు ఫ్లాట్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక పెండింగ్ యాన్యుటీ చెల్లింపులు. గత 11 సంవత్సరాలుగా చాలామంది రైతులకు వార్షిక యాన్యుటీ చెల్లింపులు పెండింగ్ బ్యాలెన్స్లు ఇంతవరకు అందలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలు అవుతున్నా కూడా ఏదో కౌలేసి చేతులు దులుపుకుంటూ ఉన్నారు. వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలి. ప్లాట్ల సరిహద్దు గుర్తింపు. రైతులకైతే రిజిస్ట్రేషన్ చేశారు. ఆ రిజిస్ట్రేషన్లో ఆ సర్వే నెంబర్, ఫ్లాట్ నెంబర్ ఉంటుంది, కానీ ఆ రైతు ఫ్లాట్ ఎక్కడుందో రైతుకు తెలియదు. ఆ రైతుకు ఫ్లాట్స్ చూపించాల్సిన అవసరం ఉంది. సామూహిక బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకి సరిహద్దు రాళ్ళు చూపించాల్సిన అవసరం ఉంది. పెగ్ మార్కింగ్ పూర్తి చేయాలి. చాలా ప్రాంతాల్లో ఇంతవరకు వెంచర్లు కూడా వేసిన దాఖలాలు లేవు. అక్కడ వెంచర్ వేసి రాళ్ళు బాస్తే కదా రైతులు వెళ్ళి వారి ఫ్లాట్స్ చూసుకోవడానికో ఎవరికైనా అమ్ముకోవడానికో సాధ్యమయ్యేది. ఇంతవరకు పరిస్థితి లేదు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో జాప్యాలు. సిఆర్డీఏ గతంలో కేంద్రం ప్రైవేటు సంస్థలకి భూములు కేటాయించింది. ఆ సంస్థలు వీలైనంత త్వరగా నిర్మాణాన్ని ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. అన్ని ప్రాంతాల్లో కార్యాలయాలు వస్తేనే కదా రైతులకు భూములకు సంబంధించి మౌలిక సదుపాయాలు వచ్చేది. ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతా ఉన్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు, నిధుల కొరత. గత 10 ఏళ్లుగా రాజధాని గ్రామాల్లో స్థానిక ఎన్నికలు జరగలేదు. 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా అందలేదు. ఎన్నికలు జరగకపోతే నిధులు రావు. ప్రాథమికంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద ప్రభావం చూపింది. చాలా గ్రామాల్లో రోడ్లు అత్యంత దారుణంగా తయారయ్యాయి. డ్రైనేజీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తాజాగా బ్లూ మీడియాలో ఒక అద్భుతమైన వార్త కూడా వచ్చింది. హైకోర్టు జడ్జి ఇంటికి వెళ్తా ఉంటే కారు ముందుకు అవ్వలేదు. ఆ ముందు పక్క ఒక టిప్పరు కూరుకుపోయింది. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి ఆ తాడికొండ తుళ్ళూరు రోడ్డు పరిశీలించినా కూడా అర్థమైపోయింది పరిస్థితి. రోడ్ల పరిస్థితి ఏం బాగలేదు. కీలకమైన మౌలిక సదుపాయాల కోసం భూసేకరణ. రాజధాని గ్రామాల్లో మిగిలిన భూములను ల్యాండ్ పూలింగ్ లేదా సేకరణ ద్వారా తీసుకోవాలి. పరిష్కరించకపోతే పాలవాగు, కొండవీటి వాగు, సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించిన పనులకు ఆటంకం కలుగుతుంది. సరే, ప్రభుత్వం ఆ పనుల్లో ఉంది. ల్యాండ్ పూలింగ్లో కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇంకా ఇవ్వలేదు కాబట్టి వారికి నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటీసులు ఇచ్చి 2013 చట్టం ప్రకారం ఆ భూమిని తీసుకునే అవకాశం ఉంది. ఇక అసైన్డ్ భూములకు సంబంధించిన కూడా సమస్యలు ఉన్నాయి. గతంలో 1985లో ఎన్టీ రామారావు కొంతమంది రైతులకి, పేదలకి ఎకరా భూములు ఇచ్చారు. అసైన్ ల్యాండ్స్ అంటారు. అమ్ముకోవడానికి లేదు, అనుభవించాలని. కేటగిరీ 4 కింద అసైన్ రైతులకు లాటరీ లేదా రిజిస్ట్రేషన్ ద్వారా ఫ్లాట్స్ ఇంతవరకు ఇవ్వలేదు. కొంతమందికి యాన్యుటీ చెల్లించలేదు. ఇక రాయపూడిలో కొంతమంది భూముల సమస్యలు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇక విద్యుత్ టవర్స్ అడ్డంకి. రాజధానిలో అడ్డదిడ్డంగా విద్యుత్ టవర్లు విపరీతంగా ఉన్నాయి. విజయవాడ ఎన్టీపీసీ నుంచి లంక పవర్ స్టేషన్ నుంచి వెళ్ళే విద్యుత్ తీగలు రాజధాని గ్రామాలన్నింటిలో కనిపిస్తూనే ఉంటాయి. మరి వాటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. నివాస ప్రాంతాల మీదుగా వేస్తూ ఉన్నారు. ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక నివాస అనుమతుల్లో జోనింగ్ వ్యత్యాసాలు. సిఆర్డీఏ మినహాయింపు ప్రాంతాల్లో గృహ అనుమతులను నిరాకరిస్తుంది. భూములు వేరువేరు జోన్ల పరిధిలోకి వస్తాయని చెప్తా ఉన్నారు. పెగ్ మార్కింగ్ చేసి నివాస జోన్లు ఫైనల్ చేయాలి. రెసిడెన్షియల్ ఏది, కమర్షియల్ జోన్ ఏది అనేది సిఆర్డీఏకి క్లారిటీ ఉండాలి. రైతులు ఏదైనా ఇల్లు నిర్మించుకుందామంటే అనుమతులు ఇవ్వడం లేదు. అది క్లారిటీ ఉంటే
రెసిడెన్షియల్ జోన్స్లో R1 జోన్గా ప్రకటించి వాటిల్లో నివాసాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి. ఇక గ్రామ సరిహద్దు సమస్యలు ఉన్నాయి. గ్రామ సరిహద్దుల సమస్యలు ఇప్పటికే పరిష్కారం కావడం లేదు. ప్రభుత్వం సరిహద్దులు నిర్ణయించాలి. సర్వే రికార్డుల్లో వ్యత్యాసం ఉంది. మెట్ట, జరీబు వేరువేరు ప్యాకేజీలు ఉన్నాయి కాబట్టి ల్యాండ్ పూలింగ్లో వీటికి సంబంధించిన సర్వేలో కూడా కొంతమంది రైతులకు అన్యాయం జరిగింది. ఏది జరీబు, ఏది మెట్ట. మెట్ట భూమిని జరీబులో వేస్తూ ఉంటూ కొంతమంది అధికారులు పెద్ద ఎత్తున వసూలు చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆ విషయాలు కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇక టిడ్కో గృహ రుణాలపై వడ్డీ రాయితీ. ప్రభుత్వం టిడ్కో గృహాలు నిర్మించింది పేదల కోసం. గృహాలు అయితే పేదలకు ఇచ్చింది లేదు, కానీ వారు తీసుకున్న రుణానికి 12 సంవత్సరాల నుంచి వడ్డీలు కడతా ఉన్నారు. ఈఎంఐలు చెల్లిస్తూ ఉన్నారు. దాదాపు 3,000 మంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ సమస్యను కూడా పరిష్కరించాలి. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న 3,000 గృహాలు అలాగనే ఉంచారు. పేదలకు పంచండి, రాజధాని రైతుల పేదలకి. ఈ 14 సమస్యలు ప్రధానంగా అమరావతి రైతులు మంత్రి నారాయణకి చెప్పారు, సిఆర్డీఏ కమిషనర్ చెప్పారు. ముఖ్యంగా సిఆర్డీఏ కార్యాలయానికి రైతులు వెళ్తే వారికి తగిన గౌరవం దక్కడం లేదు. చీడ పురుగుల్లాగా చూస్తూ ఉన్నారు అనేది వారి ప్రధాన ఆరోపణ. మా భూములు రాజధానికి ఇచ్చి మేము ఆ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని అడుక్కోవటం ఏంది, మాకు ఈ బాధ ఏందని చెప్పేసి బాధపడతా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని రైతుల మీద, వారి సమస్యల పరిష్కారం మీద ఫోకస్ పెట్టకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరైతే రాజధానికి ₹1 తీసుకోకుండా భూములు ఇచ్చారో వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అమరావతి రైతులు మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను కామెంట్ చేయండి.